హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నమాట కరెంట్ ప్రాబ్లం అనేది మీటర్లో అయితే కరెంట్ అయితే రావట్లేదు. కరెంట్ ఇప్పుడు ఉంది కానీ వీటికి అయితే సప్లై రావట్లేదు అనమాట. ఇదిగోండి నేను టెస్ట్ అయితే చేస్తున్నాను. పేసు ఇది రావట్లేదు. చూడండి టెస్ట్లో ఏం వెలగట్లేదు అనమాట. ఇది ఎక్కడో కట్ అయిపోయింది. లోపల కట్ అయిందో లేకపోతే పోల్లో కట్ అయిందో తెలియదు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆ పోల్కి ఎక్కి సెకండ్ చేయాలి. ఇప్పుడు నేను ఎల్సీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఎల్సీ అయితే ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళాలన్నమాట. రేగులు కూడా ఆ ఊరికి వెళ్ళి ఆ సర్వీస్ అయితే ఎక్కడ పోతుందో సెకండ్ చేయాలి మొత్తం. దగ్గరికి ఎవరైకుండా అయితే కండక్టర్తో అయితే లాక్ చేస్తున్నాను. కరెంట్ పని కదా, ముందు జాగ్రత్త చూసుకోవాలి. చూడండి ఎల్సీ అయితే ఓపెన్ చేశాను అనమాట. పైన చూడండి మెయిన్ వైర్ అనమాట. ఇది ఓపెన్లోనే ఉంది. ముందు జాగ్రత్త ఎప్పుడైనా చూసుకోవాలి. ఎల్సీ ఓపెన్ చేసేటప్పుడు అయిందో లేదో అనేది పైన చూసుకొని అయితే మనం వర్క్ అయితే చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి సర్వీస్ వైర్ పోల్ ఎక్కేసి చూడాలి. న్యూట్రల్ వైర్ కట్ అయిందో పేస్ కట్ అయిందో తెలియదు. మీటర్కి అయితే కరెంట్ అయితే రావడం లేదు, అది చూడాలి ఇప్పుడు. ఈ ఫోన్ ఎక్కేసి నేనైతే సెకండ్ గైడ్ చేస్తాను అనమాట. స్టెప్లు అయితే చాలా బాగుంది, ఎక్కడానికి చాలా ఈజీగా అయితే ఉంది. ఈ పోల్ మీద నేను చూస్తున్నాను ఈ సర్వీస్ వైర్ కట్ అయిందో లేకపోతే లూజ్ కనెక్షన్ ఉందో చూసుకొని మళ్ళీ మీటర్కి అయితే వెళ్దాం. కనెక్షన్ అయితే అంతా బాగానే ఉంది, ఏమీ అవ్వలేదు. అయితే వైర్ మొత్తం మధ్యలో ఎక్కడో కట్ అయిపోయింది, అవి చూడాలి. ఫ్రెండ్స్, పోల్ అయితే ఎక్కి చూశాను. సర్వీస్ వైర్ అయితే బాగుంది, కనెక్షన్ అంతా. అయినా కరెంట్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు సర్వీస్ వైర్ సగంలో కట్ చేసుకొని కరెంట్ ఎక్కడి వరకు పాస్ అవుతుందో అవి చూడాలి. అవి చూసిన తర్వాత వైర్ మార్చడమో ఏంటో అవన్నీ మొత్తం క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. ఎలా చేశారంటే మనలో ఈ సర్వీస్ వైర్ ఇంటి లోపల నుంచి బయటకు తెచ్చారు. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇరుకల్లో నుంచి బయటకు అయితే మళ్ళీ తీసుకెళ్ళిపోయారు మనలో. ఇప్పుడు అలా నేను చేయను, నేను సింపుల్గా బయట నుంచి చేయాలి. ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ నుంచి బయట నుంచి ఇక్కడ తేవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇంటి లోపల అయితే మధ్యలోన సర్వీస్ వైర్ జాయింట్ ఉంది. ఒకసారి ఇక్కడ ప్రాబ్లం ఏమై ఉంటుంది చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమో ఇంకెక్కడ ప్రాబ్లమో చూద్దాం. స్టిక్కర్ అయితే వేస్తారు, మామూలుగా లేదు. కానీ ఇంకా కరెంట్ అయితే సప్లై అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మొత్తం తీసేస్తాను. ఇక్కడ బాగుంటే ఈ వైర్ మొత్తం బయటకు లాగేసి అవుట్ నుంచి ఇచ్చుకుంటాను. పైప్ మధ్యలో అంటే ఎలక్ట్రికల్ పైప్ మధ్యలో ఈ జాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి పైపు ఈ లోపల అయితే ఉండేది. ఓవర్ లోడ్ అయితే హీటింగ్తో మొత్తం మెల్ట్ అయితే అయిపోద్ది. అలాగే అయింది కదా, చూద్దాం. ఓకే, అక్కడక్కడ వైర్లు అయితే కట్ అయిపోయాయి. మొత్తం లాగేద్దాం. ఓ నాయన, ఎంత టైట్గా ఉంది. చూడండి, ఇది జాయింట్ అనమాట. ఇది ఈ రెండు జాయింట్లు కొద్దిగా బాగానే ఉంది, కానీ ఈ అటు నుంచి సర్వీస్ వైర్ అంటే కట్ అయిపోయినాయి. అక్కడక్కడ ప్రాబ్లం అయితే వైరే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వైర్ అయితే కట్ చేసి బయట అయితే మొత్తం లాగాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ మొత్తం జాయింట్ అయిపోలేదు కదా. ఏంటంటే అది మామూలు బయటకు వెళ్ళాలి. వస్తాను లేదా మధ్యాహ్నం వస్తాను. ఈ వైర్ అనమాట, 1 స్క్వేర్ వైర్ అవుతుంది. ఇప్పుడు ఈ వైర్ అయితే బయట లాగేసి మళ్ళీ బయట నుంచి మీటర్ తేవాలి. చూడండి, మనకి మొత్తం బయట అయితే లాగాను వైరు. అప్పుడప్పుడు జాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడాలి, కరెంట్ వేసుకొని చూడాలి ఎంతవరకు రన్ అవుతుంది. వైర్ అయితే బాగా పాత పడిపోయింది. స్టిక్కర్ ఇప్పి చూద్దాం. ప్రాబ్లం అయితే ఇక్కడ అనుకుంటా. చూడండి, వైర్ అయితే ఇలాగ అయిపోయింది అనమాట. తొక్కలు మొత్తం ఊడిపోయాయి లేడ్లు. దీనివల్లే కరెంట్ అయితే సప్లై రావట్లేదు అనుకుంటా. వైర్ అయితే బాగా ఇదైపోయింది. అక్కడక్కడ లీడ్లు అయితే కట్ అయిపోయాయి అనమాట. ఇదిగోండి చూడండి, ఇది దీనివల్ల కరెంట్ అయితే పాస్ అవ్వట్లేదు. వస్తుంటే మార్చుతుంది బాగా. ఇది మార్చాలి తీసుకోవాలి, కటింగ్ చేయాలి. ఈ వైర్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట. మొత్తం ఖరాబ్ అయిపోయింది.
ఈ కరెంట్ వేసినా రావట్లేదు, పాస్ అయితే అవ్వట్లేదు, పేస్ వైర్కి కరెంట్ రావట్లేదు, న్యూట్రల్ కూడా ఏది రావట్లేదు అనమాట. ఇప్పుడు ఇది తీసి కొత్త సర్వీస్ వైర్ అయితే మారిస్తున్నాము. ఇది మరి పనికి అయితే పనికిరాదనమాట. మొత్తం ఇది అయిపోయింది, లేడ్లు మొత్తం దాన్నే ఊడిపోతున్నాయి తొక్కలు అనమాట. చూడండి, కొత్త సర్వీస్ వైర్ అయితే మార్చాలి. కొత్త సర్వీస్ వైర్ అనమాట, 4 స్క్వేర్ మోడల్ అయితే. చూడండి, మేమైతే గోల్డ్ మెడల్ అనేది సర్వీస్ వైర్ అయితే తెచ్చాము, చాలా బాగుంటుంది, చూడొచ్చు. వర్షం అయితే బాగా దంచేస్తుంది, ఈ వర్షం పడుతుంది కదా, నేనైతే పని అయితే ఇంట్లో కనిపించదు అనమాట. గోల్డ్ మెడల్ 4 స్క్వేర్ మోడల్ అనమాట ఇది. మొత్తం అయితే మేము పోల్ నుంచి సర్వీస్ అంటే మీటర్ వరకు అయితే మారిస్తున్నాము. వర్షం అయితే పడుతుంది, ఇంట్లో అయితే మేము వర్క్ చేస్తున్నాము. వర్షం పడుతుంది కదా, మేము ఈలోగైతే ఈ సర్వీస్ వైర్ ఉన్న ఈ సపోర్ట్ వైర్ అనేది మేము టేపింగ్ అయితే వేస్తున్నాము, స్టిక్కర్లు అనమాట. అక్కడ స్టిక్కర్లు వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీటర్ అయితే ఇంట్లో ఉండేది, ఇప్పుడు ఈ మీటర్ అయితే బయట అనమాట పెడుతున్నాము. ఈ కనెక్షన్లు అన్నీ తీసాను, ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలి. ఇది అవుట్పుట్ అనమాట, మీటర్ నుంచి వెళ్ళే అవుట్పుట్. ఇప్పుడు కట్ చేసి బయట అయితే బిగించాలి మీటర్. ఇంట్లో మీటర్ ఉండడం వల్ల అయితే కరెంట్ మీటర్ రీడింగ్ తీసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే పడిపోతున్నారు. ఇంటి తాళం వేసి బయటకు వెళ్తే సరే ఈ రీడింగ్ తీయడానికి అయితే అవ్వదు, అందుకే బయట అయితే మీటర్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంట్లో మీటర్ ఉంటే బయట అయితే పెట్టుకోండి, మన మంచిగా. అది మీటర్ వేసేటప్పుడు మీటర్ పడిపోకుండా అయితే చెక్క జాగ్రత్తగా అయితే మీకు 4 మేకలు అయినా 2 మేకలు అయినా చెక్క మీద గుట్టేసి మీటర్ అయితే బిగించాలి. ఓకే, మీటర్ అయితే బిగిద్దాం రండి. నేనైతే డ్రిల్ మిషన్ సహాయంతోనైతే స్క్రూ అయితే బిగిస్తున్నాను అనమాట మీటర్కి. ఇప్పుడు పోల్ నుంచి వచ్చే ఇన్పుట్ అయితే సర్వీస్ కనెక్షన్ ఇద్దాం. నేనైతే కనెక్షన్ అయితే ఇస్తున్నాను, పేస్ న్యూట్రల్ అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే కదా ఫ్రెండ్స్, చూడండి, సర్వీస్ వైర్ అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇన్పుట్ ఇప్పుడు అవుట్పుట్ అయితే ఇస్తున్నాను, మీటర్ నుంచి అవుట్పుట్. ఇంట్లో వెళ్ళే లైన్ అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఒకే కలర్ వైర్ వేసేటప్పుడు అయితే టేప్ అయితే వేసుకోవాలి. పేస్ అనేది టేప్ వేసుకోవాలి, న్యూట్రల్ అది కామన్ ఉండాలి అనమాట. ఆ సిరీస్ ఇది టేప్ వేసుకోవాలి, అప్పుడు పేస్ అయితే న్యూట్రల్ అనేది ఎవరైనా కనిపెట్టగలరు. ఇప్పుడు కనెక్షన్ అయితే ఇస్తున్నాను. అయిపోయిందా? కనెక్షన్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. సర్వీస్ వైర్ అవుట్పుట్ అయితే ఇచ్చాను, చూడండి, ఇంట్లో వెళ్ళేది. ఇన్పుట్ అయితే సర్వీస్ వైర్ 4 స్క్వేర్ వైర్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు పోల్కి కనెక్షన్ అయితే ఇవ్వాలి. పోల్ అయితే ఎక్కుతున్నాను, ఈ మీటర్కి ఇన్పుట్ అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి, 4 స్క్వేర్ వైర్ అయితే. ఎల్సీ అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడు క్లోజ్ చేస్తాను అనమాట. వైరింగ్ మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మీటర్కి అయితే కరెంట్ వచ్చిందో లేదో చూపిస్తాం వీడియోలో. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. స్లోగా స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ అయితే వచ్చేసింది అనమాట. కనెక్షన్ ఇచ్చాము, ఎల్సీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు కరెంట్ అయితే రన్ అవుతుంది. ఇంట్లో అయితే చూపిస్తారు, మీరు చూడొచ్చు, కరెంట్ అయితే వెలుగుతున్నాయి.
ఓకే, వైరింగ్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు పాత మీటర్ అయితే ఇక్కడ ఉండేది, అవి తీసి బయట పెట్టామన్నమాట. కనెక్షన్ అయితే ఇలా ఇచ్చాము చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.